సర్వశక్తుడా ఆరాధన నీకే, ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. నీతి మరణము నుండి రక్షించును. ప్రొవర్బ్స్ చాప్టర్ 10 వర్సెస్ 2. నీతి మరణము నుండి రక్షించును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీతి అనేది ఏ విధంగా మరణము నుండి రక్షిస్తుంది? ఎప్పుడైతే మనుషులు యేసు ప్రభువుని నమ్ముతారో అదే నీతి. ఆ విశ్వాసమే మనిషిని రక్షిస్తుంది. మనిషిని పాపము నుండి, శాపము నుండి, నరకాజ్ఞ నుండి రక్షిస్తుంది. ఈ మనిషి నిత్య జీవం పొందుకుని నిత్య రాజ్యమునకు వారసులవుటకు అవకాశము ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువుని మనుషులు విశ్వసించడం, ఆయనతో సహవాసం చేయటం మనిషి యొక్క జీవితానికి గొప్ప ధన్యత. మరణమనే నరకాజ్ఞని తప్పించుకుని నిత్య జీవం అనేటువంటి పరలోకానికి వారు వారసులవుతారు. యుగయుగాలుండేటువంటి నిత్య సంతోషముల ఆనందంలో పాలు పంపులు పొందేవారు కాగలుగుతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ నీతి వలన కలిగేటువంటి మేలులో కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, నీతి మరణం నుండి రక్షించును. మనం విన్నాం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనంలో. కాబట్టి నీ యొక్క పరిస్థితి నుండి నువ్వు రక్షింపబడాలి. నీవు ధన్యుడవు, ధన్యురాలువు కావాలి. మరణం అనేటువంటి నరకాజ్ఞని తప్పించుకోవాలి. మరణకరమైన పరిస్థితికి నువ్వు గురి కాకుండా నీ జీవితము క్షేమకరంగా, ధన్యకరంగా ఉండాలంటే నువ్వు యేసయ్య తట్టు తిరిగి, యేసయ్య వద్దకు వచ్చి, యేసయ్య నమ్ముకుని ఆయనతో సహవాసం చేస్తే తప్పనిసరిగా ఆ నీతి నిన్ను మరణము నుండి రక్షించేటువంటిది కాగలుగుతుంది. రెండవది, యథార్థవంతునికి నీతియే రక్షకము. సామెతలు 13:6. యథార్థవంతుడు, దేవుని నమ్ముకుని ఎవరైతే యథార్థముగా జీవిస్తూ ఉంటారో ఆ యథార్థవంతునికి నీతియే రక్షకముగా ఉంటుంది. సంభవింపబోయేటువంటి ఆపదల నుండి, అపాయముల నుండి ఆ యొక్క నీతియే ఆ మనిషిని రక్షిస్తుంది. మూడవది, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిగా జీవిస్తూ ఉంటావో ఆ నీతి ద్వారా నీవు ఘనతకెక్కటానికి, గొప్ప స్థితిలోకి రావటానికి అది కారణమవుతుంది. నాలుగవది, నీవు నీతి కలిగిండట ద్వారా దేవుని దృష్టి నీ మీదకి వచ్చును. ఎందుకంటే సామెతలో ఒక మాట, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి. కాబట్టి ఎప్పుడైతే దేవుని నమ్ముకుని నీతిమంతులుగా బ్రతుకుతారో అప్పుడు దేవుని దృష్టి వారి మీదకి వస్తుంది. 5, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరించును. మనం విన్నాం, ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి. కాబట్టి నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు భయాందోళన చెందవసరలా, నువ్వు బాధపడక్కర్లా, బెంగపడక్కర్లా. నువ్వు నీతియుక్తంగా జీవిస్తూ దైవానికి ప్రియమైన భక్తుడిగా, భక్తురాలుగా నువ్వు బ్రతికినప్పుడు తప్పకుండా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. 6, నీతిమంతుని నోరు జీవపు ఓట. సామెతల గ్రంథము 10:11. నీతిమంతుని నోరు ఎప్పుడు కూడా జీవపు ఓటలాగా మంచి మాటలు పలికేటువంటి వారు. ఎప్పుడు కూడా వారి నోటి నుండి జీవపు మాటలు ప్రవాహముగా వస్తూ ఉంటాయి. అదే రీతిగా ఏడో మాట, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. సామెతలు 10:13, 10:7. నీతిమంతులని జ్ఞాపకం చేసుకునటం ఆశీర్వాదకరం. కాబట్టి నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారం కావాలి. అలా జ్ఞాపకం చేసుకునేట వలన మనకి ఆశీర్వాదము కలుగుతుంది. 8, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఎప్పుడైతే ఎవరైతే
నీతి కలిగి నీతిమంతులుగా బ్రతుకుతూ ఉంటారో వారి తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. మనం గమనిస్తే యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ యోసేపును ఎలాగ ఆశీర్వదించినాడు, ఎలాంటి గొప్ప దీవెనలతో యోసేపును ఆశీర్వదించాడు. ఇలాంటి గొప్ప దీవెనలన్నీ కూడా నా కుమారుడా నీ తల మీదకి వచ్చునుగాక. అదే రీతిగా 9, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. సామెతలు 10:6. నీతిమంతులు కష్టార్జితం వృధా కాదు, వారి కష్టార్జితము జీవదాయకముగా అది నిలిచి ఉండేటువంటిదిగా ఉంటుంది. 10, నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించును. నీతిమంతులైనటువంటి బిడ్డలు మంచిని ఉపదేశించేవారుగా, వారి పెదవులు అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. 11, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులైన బిడ్డలు ఏదైతే ఆశిస్తూ ఉంటారో తప్పనిసరిగా వారు ఆశించినవి వారికి దొరుకుతాయి. 12, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి మాట, నిత్యము నిలుచు కట్టడం వలె. కాబట్టి ఒక గొప్ప బిల్డింగు ఫౌండేషను దృఢంగా వేయబడినటువంటి బిల్డింగు ఎలాగైతే అది స్థిరంగా దృఢంగా ఉంటుందో నీతిమంతుడు కూడా అలాగూ దృఢమైనటువంటి వ్యక్తిగా నిత్యము నిలుచు కట్టడం వలె ఉండేటువంటి వ్యక్తి అవుతాడు. కాబట్టి ఇలాంటి గొప్ప ధన్యకరమైనటువంటి మేలులు మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే మొదటిగా యేసయ్యను నమ్మాలి, విశ్వాసంతో ఆయన ఆశ్రయించాలి, విశ్వాసంతో ఆయన అనుసరించాలి, విశ్వాసంతో ఆయన మాటలను విని విశ్వాసంతో నువ్వు గైకొన్నట్లయితే తప్పకుండా ఇలాంటి నీతి వలన నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు కూడా ఇలాంటి గొప్ప మేలులను నువ్వు పొందుకునే వ్యక్తివి కాగలుగుతావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు. విన్న మాటలు ప్రియ ప్రజలు గ్రహించి మీకు లోబడి విధేయులై నీతిమంతులుగా మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీరు వారికి అనుగ్రహించండి. వారిని వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం. దేవుని స్తోత్రం.